ఇప్పుడు 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీలో మీరు రెవెన్యూలో స్పెషల్ సీఎస్గా వర్క్ చేశారు కొన్నాళ్ళు. చాలా కొద్ది కాలం. ఎందుకని? ఏంటి రీజను? అంటే కొద్ది కాలమే కాదు, 12 నెలలు. నేను చెప్పాను కదా, నా ఎవరేజ్ టెన్యూర్ 1 ఇయర్ చేశారు. 11 మంత్స్. ఓకే. నా ఎవరేజ్ టెన్యూర్ అంతే. ఏంటి ప్రాబ్లం ఏంటి సార్? ఎందుకు కంటిన్యూ అవ్వలేకపోయారు? ప్రాబ్లం ఏమీ లేదు, నా జాతకంలో ప్రాబ్లం ఉండొచ్చు. ఓకే. ఇప్పుడు ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్కి సంబంధించి వాటి మీద చాలా పెద్ద ఇష్యూస్ జరిగాయి. లాస్ట్ గవర్నమెంట్లో ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ దాదాపు 13.5 లక్షల ఎకరాలకు సంబంధించి అంతకుముందు గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చేసింది, యాజమాన్యపు హక్కుల కింద వాళ్ళకి ఇచ్చేసింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్క్రోచ్మెంట్స్ ఎక్కువగా ఉన్నాయని కొంత ప్రాబ్లం జరిగిందని చెప్పేసి ఆపేశారు. ఎన్క్రోచ్మెంట్స్ ఎక్కువగా ఉన్న వాటిని అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టి మిగిలిన వాళ్ళకి ఇవ్వచ్చు కదా, ఎందుకు సమస్య వచ్చింది? గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దాన్ని పరిశీలిస్తున్నారు. దాంట్లో చాలా కాంప్లెక్స్ ఇష్యూస్ ఉన్నాయి. ఫ్రీ హోల్డ్ అంటే డీ పట్టా ఇచ్చిన 20 సంవత్సరాల తర్వాత దాన్ని ఫ్రీ హోల్డ్ కింద చేయొచ్చు, అది ఉంది. ఓకే. కానీ ఏది చేయవచ్చు ఏది చేయకూడదు, నిజానికి ఆ డీ పట్టాదారు అక్కడ ఫీల్డ్లో ఉంటే, ఆయన కబ్జాలో ఉంటే, రెగ్యులర్ రికార్డ్స్ మన దగ్గర ఉంటే దాన్ని ఫ్రీ హోల్డ్ చేయొచ్చు. కానీ అట్లా లేకుండా విచ్చలవిడిగా చేసుకోవడం జరిగింది కాబట్టి దాన్ని ఆపి చేయడం పెట్టి, కొన్ని చోట్ల 20 సంవత్సరాలు లేకుండానే చేయడం జరిగింది. కొన్ని చోట్ల డీ పట్టాదారు మారిపోయాడు, అమ్మేసిపోయాడు, ఈ కొత్త వాడి పేరు మీద ఫ్రీ హోల్డ్ అవ్వడం జరిగింది. అది ముందే పిఓటి వయలేషన్ కింద తీసుకోవాలి, ఓకే, రాదర్ దెన్ మేకింగ్ ఇట్ ఫ్రీ హోల్డ్. ఫ్రీ హోల్డ్ ఒకవైపు అయితే మళ్ళీ అది రిజిస్ట్రేషన్ చేయవచ్చు, అంటే ఫ్రీ హోల్డ్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయొచ్చు సార్. కానీ దాంట్లో కూడా కొన్ని లోటుబాట్లు కనిపిస్తే క్షుణ్ణంగా పరిశీలి తర్వాతే మనం ఏదో ఒక నిర్ణయానికి రావాలి. బికాజ్ ఒకవైపు ఎక్కువ ఈ భూములు ఫ్రీ ఎస్సీ ఎస్టీ దగ్గర ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ ఓబీసీ దగ్గర ఉన్నాయి. డీ పట్టా ఇచ్చేది పేదవాడికి ఎక్కువ ఇచ్చారు. అవును సార్. సో అప్పుడు కంప్లైంట్ కూడా ఏం వచ్చిందంటే, వాళ్ళకి ఏదో చిన్న అమౌంట్ ఇచ్చేసి అగ్రిమెంట్లు రాపించుకోవడం, పెద్ద భూస్వామిలే బెనిఫిట్ అయిపోతారా అనే ఇంకొక యాంగిల్ దాంట్లో వచ్చింది. సో మనం చాలా బ్యాలెన్స్డ్గా ఉంటేనే దీన్ని చేస్తే దళిత వర్గాలకి అన్యాయం ఉండకూడదు. మోర్ ఓవర్ ఇది ఒక ఎకానమిక్ గ్రోత్లో ప్రోగ్రెస్లో ఆబ్స్ట్రక్షన్ లాగా కూడా ఉండకూడదు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి. ఒకప్పుడు డీ పట్టా భూమిలో మీరు సాగుకి తీసుకురాకపోతే దాన్ని క్యాన్సిల్ చేసే హక్కులు రెవెన్యూకి ఉండేది. ఈరోజు వైజాగ్లో, తిరుపతిలో, ఈవెన్ మన సత్యసాయి జిల్లాలో, లేకపోతే ఇప్పుడు ఏంటంటే హైవేలు వచ్చినాయి, ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్స్ వస్తున్నాయి, మొత్తం అర్బనైజేషన్ జరిగిపోయింది. అక్కడ సాగు చేసే పరిస్థితులు కూడా జనాలు లేరు. సో ఇవన్నీ విషయాలు కొద్దిగా ఖచ్చితంగా ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకుందామని గవర్నమెంట్ డెసిజన్ తీసుకుంది. ఉంటుందా సార్ దాని మీద ఒక లాజికల్ ఎండ్ వస్తుందా? గ్రూప్ ఆఫ్ మినిస్టర్ దానికే కదా, మొన్న కూడా మళ్ళీ మీటింగ్ జరిగింది దానికే. గ్రూప్ ఆఫ్ మినిస్టర్కి దీనికోసమే గ్రూప్ ఆఫ్ మినిస్టర్ రెవెన్యూ మినిస్టర్ గారి చైర్లో పెట్టడం జరిగింది. వాళ్ళు డిసైడ్ చేసుకోవడం తర్వాత ఏదో డెసిషన్. మీరు పనిచేసిన 11 నెలల కాలంలో చాలా రీఫార్మ్స్ తీసుకొచ్చారు, ల్యాండ్ రీఫార్మ్స్ అంటున్నారు. ఏంటి ఛాలెంజింగ్గా అనిపించినవి ఏమేమి ఉన్నాయి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము రాగానే ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసాం. ప్రీవియస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడం జరిగింది. ఓకే. దాని తర్వాత కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చాము. వన్ ఈజ్ మొత్తం ఎంక్వైరీలు చేయడం, తర్వాత యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చాం. యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రకారంగా చాలా స్ట్రిక్జెంట్ పనిష్మెంట్ ల్యాండ్ గ్రాబింగ్ డెఫినేషన్ని ఎక్స్పెండ్ చేస్తూ, ఒకప్పుడు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఉండేది 1982లో పెట్టారు, కానీ అది డిఫంక్ట్ అయిపోయింది. ఓకే సార్. సో దాంట్లో ఎక్కువ టీత్ లేని లెజిస్లేషన్, అంటే దానివల్ల భయపడేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఇది ఆ యాక్ట్ ఒకసారి ఫోర్స్లోకి వస్తే ల్యాండ్ గ్రాబింగ్ అనేది సిస్టమేటిక్గా జరుగుతుంది. ఇప్పుడు కూడా దాన్ని అరికట్టే అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో సెకండ్ రిఫార్మ్ తీసుకొచ్చాం. అదేవిధంగా ఇప్పుడు రెవెన్యూలో చాలా పిటిషన్స్ పెరిగిపోతున్నాయి, గ్రీవెన్సెస్ పెరిగిపోతున్నాయి అని అందరికి తెలుసు. 60% గ్రీవెన్సెస్ రెవెన్యూ రిలేటెడ్ ల్యాండ్. దాంట్లో భాగంగా కొన్ని బాటిల్ నెక్స్ ఉండేవి. ఆ బాటిల్ నెక్స్ తీసేయడానికి ప్రయత్నాలు చేసాం. దాంట్లోనే మన
ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ని అమెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా మొత్తం రెవెన్యూ వ్యవస్థని పరిశీలించడానికి ఒక రెవెన్యూ సదస్సు 15 రోజుల దాకా రెవెన్యూ సదస్సు కండక్ట్ చేయడం జరిగింది. ఒక డ్రైవ్ పెట్టడం జరిగింది. పట్టాదార్ పాస్ పుస్తకాలు మార్పిడి చేయడం జరిగింది. ల్యాండ్ సర్వే ఒకప్పుడు ఆపి మళ్ళీ దాన్ని ఎలా తీసుకెళ్దాం, మళ్ళీ ఒక పైలట్ చేసి ఉన్న లోటుబాట్లు తీసేసి ల్యాండ్ రీసర్వేని ప్రారంభించడం జరిగింది. ఇట్లాంటి కొన్ని రిఫార్మ్స్ అయితే వచ్చినాయి.